ఆ! మీకు ఈ స్లాంగ్ నేర్పించడంలో ఆ! నాలాంటి స్లాంగ్ రాని వాళ్ళు దీంట్లో ఎవరున్నారు? ఎంత అందరూ నేర్పించినా గూడా అందరూ ఎంత అదే నేర్పించినా అదే గూడా అబ్బా! కాలేక కొంచెం ఫైనల్ సరే అందరూ అండి అని చెప్పడానికి. అద అద అంటే స్లాంగ్ రాని వాళ్ళంటే అందరూ స్లాంగ్ రాని వాళ్ళండి. ఒకటి నేర్పించిన తర్వాత ప్రభాస్ శ్రీని గూడా. గారున్నారు. అవును. ప్రభాస్ శ్రీని గారు కొంచెం త్వరగా క్యాచ్ చేశారు. క్యాచ్ చేశారు. ఆయనైతే దొలగొట్టుకెళ్ళిపోయారు. హ్మ్. ఆ! ఆయన ఓకే. ఒక ఫ్లోలో కొద్దిగా చాలా సింపుల్‌గా ఆయన దీన్ని పట్టుకున్నారు గానీ, మిగతా ఆర్టిస్టులు అందరూ గూడాను హ్మ్. కష్టమేనండి. ఆ! ఆ! కదా! ఎందుకనేసంటే, సర్లే ఏదో రకం చెప్పిస్తే సరిపోతది అనే టైప్ కాదు. కాకుండా అనమాట. పెర్ఫెక్ట్‌గా వచ్చినంత వరకి చెప్పించి చేశాననమాట. అందరూ కానీ కష్టపడ్డారు ఈ విషయంలో టీచర్ అయితే మాత్రం. టీచర్ అనేది ఇప్పుడు మీరు టీచర్ లైఫ్ మీరు నేర్పించడం ఒక ఎత్తయితే, వాళ్ళు పెర్ఫార్మ్ చేసేదాకా వాళ్ళకన్నా టెన్షన్ మీకెక్కువుంటది. అవునండి. ఎట్లా చెప్తారు? మళ్ళీ నేర్పియాల్సొస్తది. ఆ అవునండి. టెన్షన్ ఏమైనా అదే. పడ్డారా? టెన్షను ఉండేది. నెక్స్ట్ ఏంటంటే ఒకటండి స్లాంగ్ పరంగా నేను వాళ్ళకి చెప్పినా సరే, కానీ వాళ్ళు చెప్పే ఆ మోడ్యులేషను, ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయ్యానన్నమాట. వాళ్ళ ద్వారా నేను చాలా నేర్చుకున్నానండి. వావ్! ఆ! ఎలా యాక్ట్ చేస్తారు అంటే స్క్రీన్ మీద చూసింది వేరు. అవును. దాంట్లో నేను కానీ ఆ దగ్గర నుండి వాళ్ళతో చూసానన్నమాట. నేను వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. 'జగపతి బాబు' గారి నుంచెల్లి ఏం నేర్చుకుంటే సీనియర్ ఆర్టిస్ట్. అవునండి. ఒక హీరోగొచ్చేసి విలన్‌గా ఇప్పటికి చాలా బిజీగున్నారు. అవునండి. ఏం నేర్చుకున్నారు? అంటే మనం స్క్రీన్‌లో చూసినాం నార్మల్‌గా. ఇప్పుడు అవునండి. ఆయనతో వర్క్ చేయడం, మీరు అతనికి ఒక స్లాంగ్ నేర్పియడంలో 'జగపతి బాబు' గారికి నుంచి ఏం నేర్చుకున్నారు? ఆయన ఒక మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తండి. చాలా సింపుల్‌గుంటారు. పెద్ద ఆడంబరాలు ఏమి ఉండవండి. చాలా సింపుల్‌గుంటారు. నెక్స్ట్ ఏంటంటే నాకు ఆయన డబ్బింగ్ చెప్పేటప్పుడైతే ఒకటి మాత్రం అర్థమైందండి. అంటే ఈయన ఇది నాది, ఇది నా క్యారెక్టర్ అనేసనమాట సీరియస్‌గా నమ్మారనేసంటే, ఈ వయసులో కూడా ఎంతైనా కష్టపడతారు. ఎందుకంటే ఒక సీన్‌లోనండి అంటే కూర్చుంటే అది కంఫర్ట్‌గా ఫీల్ రావట్లేదని ఓహ్! చెప్పేసి మైక్‌ని డౌన్ జేసి, ఓకే. ఆయన ప్రతి డైలాగ్‌కి బెండ్ అవుతూ, అబ్బా! నిల్చుంటూ బెండ్ అవుతూ, నిల్చుంటూ బెండ్ అవుతూ అనేసనమాట. అది చేస్తుంటే అంటే అవునవునవును. ఏజ్ అండి. ఏజ్ అయినా చూడాలి. ఆ ఏజ్‌లో అంత ఎఫెక్టు పెట్టి అనేసంటే యాక్చువల్లీ చూసుకోవాలంటే ఆయన అంత ఎఫెక్ట్ చెప్పేసి పెట్టి పెట్టక్కర్లేదు. అవును. చెప్పుకెళ్ళిపోవచ్చు. మరి అదే. కావాల్సిన మనం ఏం కోరుకుంటున్నాం అది ఇచ్చి కానీ ఆయన సొంతగా ఎఫెక్ట్ పెట్టి హ్మ్. లేదు ఎన్ని రోజులని చేద్దాం. అది మాత్రం అంటే ఆయన ద్వారాగా ఆయన్ని దగ్గరుండి చూసి నేర్చుకున్నదేంటంటే, ఆయన నమ్మారు అనేసంటే ఎంత దాకైనా ఎళ్తారు. వావ్! అది మాత్రం ఉందండి. ఆ కమిట్మెంట్ ఉంది ఆయనకి. లేదు 'జగపతి బాబు' ఎప్పటికి 18 స్వీట్ 18 ఎప్పటికైనా 18 అందగాడు. అవునండి. 'శుభలగ్నంలో' ఎలా ఉన్నారు ఇప్పుడు గూడా ఇప్పుడు గూడా అలాగే ఉన్నారు నిజం. ఓకే. హిందీ యాక్టర్స్ గూడా ఉన్నారు గదా! అవునండి. వాళ్ళకెలా? హిందీ యాక్టర్స్ ఒకటండి 'బొమ్మన్' గారున్నారు. హ్మ్. నెక్స్టు 'దివ్యాందు'. నెక్స్టు 'టిను ఆనంద్' గారు గూడా హ్మ్. ఉన్నారు దాంట్లో. అయితే వాళ్ళకి తెలుగు రాదండి. ఆ! తెలుగు రాకున్నా సరే వాళ్ళకి హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండేవాళ్ళం. హ్మ్. డైరెక్టర్ గారు కొంతవరకు ఇంగ్లీష్‌లో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. అక్కడక్కడనమాట వాళ్ళకి హిందీలో నేను గూడా చెప్తుండేవాడిని. నెక్స్ట్ వాళ్ళకి కౌంటర్ డైలాగ్ యేసేటప్పుడు వాళ్ళ రియాక్షన్స్ తీసుకోవడానికి గాని ఇలాంటప్పుడు అనమాట కౌంటర్ డైలాగ్ అనమాట నేను హిందీలో చెప్తుండేవాడినండి. హిందీలో చెప్పేసరికి ఆ ఒరిజినాలిటీ వచ్చేది. ఒకటి మనం తెలుగు డైలాగ్ చదివిస్తుంటే అనమాట ఒకటి సీను సిట్యుయేషన్ తెలుసు గాని దాన్ని ఫీల్ అవ్వలేకపోయారు. చెప్పరా అవును. అదే మనం హిందీలో హిందీలో చెప్పామనుకోండి ఆ! వాళ్ళకర్థమైపోతది. ఎంటనే రియాక్ట్ అయ్యేవారు. కావాల్సింది ఇచ్చేవారు. అది చాలా బావుండిద్ది. హిందీలో జెప్పారా డైలాగ్స్ వాళ్ళు? తెలుగులోనేనా? లేదు వాళ్ళ డైలాగులు తెలుగులోనే వచ్చేవి. ఓకే. వాళ్ళు ఎక్స్‌ప్లెయినింగ్ మాట కానీ హిందీలో. ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళని నెక్స్ట్ హ్మ్. వాళ్ళ కౌంటర్ డైలాగ్ ఏదైతే ఉందో, ఓకే. యువతల పర్సన్ ఏదైతే ఇవ్వాలో అది మేము హిందీలో చెప్పేవాళ్ళం. ఓకే. కౌంటర్ డైలాగ్ ఎప్పుడైతే హిందీలో చెప్పామో బాడీలో ఆ ఫీల్ వావ్! వచ్చేసేది. వచ్చేస్తది. ఓకే. వచ్చేసేది. ఆ! అప్పుడనమాట వాళ్ళు తెలుగులోనే అది ఇవ్వడం నెక్స్ట్ అనమాట ఓకే. అండ్ ఇది ఇంకొకటి 'రామ్ చరణ్' గారి సీన్‌ది గద పట్టుకునే సీన్ ఉంటది అవునండి. కదా! అది అవునండి. కుస్తీ డ్రెస్ ఏసుకొని అవునవును. లంగోట అది సంథింగ్ ఏదో అవునండి. అంటారు. అది ఏసుకున్న సీన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఆ చాలా సీన్ అప్పుడు మీరు అక్కడనే ఉన్నారా? ఉన్నామండి. ఆ! ఎన్ని టేక్స్ అయినాయి అసలు ఎంత టైం అస్సలు పట్టిందసలది? టేక్స్ అంటే టేక్స్ కన్నును అది ఆ గద పట్టుకొని ఇది చేసేటప్పుడు నైట్ టైమ్ అండి అది. నైట్ టైము అది చేసేటప్పుడు అసలు అది కంటిన్యూ అయిపోతుంది. హ్మ్. టేక్ కంటిన్యూ అయిపోతుంది. ఓకే. చెప్పట్లేదు. అందరం లీనమైపోయి అంటే ఒక హనుమంతుడిని చూసినట్లు ఉన్నదండి. ఓహ్! అందరం అలా హనుమంతుడిని వస్తారు గదా! చూస్తున్నాం అనే అవునవును. ఒక ఫీల్‌లోనే ఉండిపోయి అసలు అది ఆ టేక్ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ క్లాప్స్ జై శ్రీరామ్ ఓహ్! అబ్బా! హ్మ్. అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆహా! అసలు హనుమంతుడిని చూసినట్లే ఉంది ఆయన. ఓకే. అండ్ మీరు గూడా ఆ టీమ్‌లో ఉన్నారు గదా! కుస్తీ అవును. టీమే గదా మీది?
లేదు, నేను లేదు. కుస్తీ టీం కాదండి. ఆహా! నేను విలేజ్ విలేజ్‌లో విలేజ్ టీమ్. కుర్రోళ్ళలాగా. విలేజ్ ఓకే. ఇంట్లో విలేజ్ పీపుల్‌లో ఉంటాం. ఎందుకు కుస్తీది ఎందుకెళ్ళి మీ బాడీ గూడా బానే ఉంది గదా! అలసిపోతారనుకున్నారు. బుచ్చిబాబు గారు మాకు ఆ! అదే అదేం కాదు. కూర్మారావు గారు అలసిపోతే మాకు స్లాంగ్ అసలు నేర్పియరా అని ఉద్దేశంతో కుస్తీలో పెట్టలేదా? లేదండి. కుస్తీ పెహల్వాన్స్ బాడీ వచ్చారు వాళ్ళు. బిల్డర్స్ ఓకే. వాళ్ళు హ్మ్. ఒరిజినల్ బాడీ బిల్డర్స్ వచ్చారు. హ్మ్. ఒరిజినల్ కుస్తీ ప్లేయర్సే వచ్చారు. హ్మ్. వచ్చనమాట వాళ్ళతో చేయడం జరిగింది. చాలా చక్కగొచ్చింది. ప్రతీది గూడాను ఎక్కడ ఫేక్ లేకుండా అంతా ఒరిజినాలిటీగా జరిగిందండి అది. హ్మ్. ఆ! ఎక్కడ గూడా అంటే ఇప్పుడు 'రామ్ చరణ్' వారి వరకు తీసుకున్నా సరే డూప్ ఉండేవారు. కానీ డూప్‌తో కాదు. మనమే చేద్దాం, మనమే చేద్దాం. ఓహ్! చాలా రిస్క్ సీన్‌లు కూడాను. హ్మ్. ఆ కుస్తీలో ఏంటండి వాళ్ళు ఒరిజినల్ పెహల్వాన్స్ ఆళ్ళు. అవునవును. ఆ! వాళ్ళు పట్టుకొని కిందేసారనేసంటే వాళ్ళకి యాక్ట్ చేయడం రాదు. హ్మ్. అయినా సరే ఈయన లేదు డూప్‌తో వద్దు మనం చేద్దాం అనేసనమాట చాలా కష్టపడ్డారండి. హ్మ్. ఆయన బాడీ చేంజింగ్‌లో అవనియండి, స్లాంగ్ పరంగా అవనియండి, ఆ ఎమోషను క్యారీ చేయడంలో అవనియండి, ప్రతి దీంట్లో కూడా 'రామ్ చరణ్' గారు చాలా హార్డ్ వర్క్ చేశారండి. అంటే ఓన్లీ స్లాంగ్ డైలాగ్స్ వరకేనా? లేకపోతే సాంగ్స్‌లో గూడా ఏమైనా ఇన్వాల్వ్ అయినాయా? ఏంటి? స్లాంగ్ ఇది అన్నది స్లాంగ్ స్లాంగ్. మీకు ఐటెమ్ సాంగ్‌లో అవును. కనిపిస్తుంటది గదా! అవును. పదాలు కొంచెం ఆ! అర్థమైతలేవండి మాకవి. కొంచెం కొన్ని టైం కొన్ని పడతది మాకు. కొన్ని కొన్ని పదాలున్నాయి. ఆ! ఆహ్, అయి 'శృతి హాసన్' గారు. ఆ! అసలు 'శృతి హాసన్' గారు అసలు ఏంటిదసలు ఫస్ట్ సినిమాలో ఎట్లున్నారు? మళ్ళీ ఇప్పటికి అట్లే ఉన్నారు. సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చినట్టున్నారు 'శృతి హాసన్' గారు అవును. ఐటెమ్ సాంగ్‌కి. ఆవిడకేంటండి బ్యూటీ. కదా! అవును. మాట్లాడారా 'శృతి హాసన్' గారితోని? లేదండి. ఏ ఓన్లీ సాంగ్ కాకపోతే సూటప్పుడు ఉన్నాం గానీ హ్మ్. ఆవిడతో మాట్లాడలే. ఆ! 'జాహ్నవి' గారితో నేర్పించేటప్పుడు ఎలా ఉండే? ఆమె కొంచెం ఐ మీన్ బబ్లీగా కొన్ని జోక్స్ అవి ఏస్తుంటారట. నిజమేనా? లేదు. డైరెక్టర్ గారు గూడా దగ్గరుండేవారు. హ్మ్. స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ అనమాట ఆ మోడ్యులేషన్ చెప్పేవాళ్ళం. చెప్తనమాట హ్మ్. ఇచ్చేస్తుండేవారు. నెక్స్టు అక్కడక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని డిఫికల్ట్ ఉండేటప్పుడు హిందీలో హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండేవాళ్ళం. ఆ సీన్ ఓకే. ఏంటి? ఇదేంటి? హ్మ్. అనేదనమాట కొన్ని. అండ్ ఇంకొకటి విన్నాను 'రామ్ చరణ్' గారే స్వయంగా మీకు కాఫీయా, టీయా చేసి ఇచ్చారట గదా! ఆ! ఫస్ట్ టైమ్ ఎక్కడ? ఆళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు అంటే చేసివ్వడం కాదు. ఓకే. కాకపోతే ఆయన దగ్గరుండనమాట. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఆ! ఇచ్చనమాట తాగండి అంటే యాక్చువల్లీ ఇంటికెళ్ళాం. ఇంటికెళ్ళేటప్పుడు ఏంటంటే లోపలికెళ్ళేటప్పుడు బాగున్నారు కూర్చోండి అనేసి అన్నారు. ఏమైనా తీసుకున్నారంటే, సరే వాటర్ తీసుకున్నాం. వాటర్ కాదనేసి వెళ్ళగొట్టి బాయ్‌ని పిలిపించి ఏం కావాలో అడిగనేసి కాఫీ తెప్పించి, కాఫీ తాగిన తర్వాత ఓకే. వర్క్ స్టార్ట్ చేద్దాం అనేసి కాఫీ తాగినంత వరకనమాట ఓకే. ఇచ్చేసనమాట. ఆయన చేత్తో ఇవ్వడం అదంతా అదృష్టం. కానీ 'రామ్ చరణ్' గారిని బయట కలవడమే చాలా అదృష్టం అంటారు. అవునండి. మీరు అలాంటిది అవునండి. 'రామ్ చరణ్' గారి ఇంట్లో ఎళ్లారు గదా! ఇంట్లో ఫస్ట్ ఎళ్ళామండి. ఎళ్ళినప్పుడు ఆ వైబ్స్ ఎలా ఉండే మీకు నిజమండి. వెళ్ళినప్పుడు? ఒక మెగాస్టార్ గారి ఇంటికెళ్తున్నాం. ఆ! అదొక ఆనందం అది అసలు ఫీల్ అవ్వడమేనండి అది. హ్మ్. వర్ణించలేనిది. హ్మ్. స్టార్టింగ్ ఎళ్ళేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే గేట్ దగ్గర వరకు గూడా రాగలమో, రాలేమో తెలీదు. అటువంటిదనమాట. వాళ్ళ ఇంట్లోకెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని అనేసంటే అసలు గారి అంటే 'మెగాస్టార్' గారి ఏంటో ఇంటికి వెళ్ళేంత అక్కడ పర్మిషన్ గ్రాంటెడ్ చేసేసింది మీకు అది. అక్కడి వరకు తీసుకెళ్ళింది. బుచ్చిబాబు గారికి రుణపడి ఉంటాం. ఆహా! కాఫీయా? టీ ఇచ్చారా 'రామ్ కాఫీ చరణ్' అండి. ఇంట్లో? ఓకేనా? కాఫీ. కాఫీ. ఆ! ఎలా ఉండే కాఫీ టేస్ట్? మన బయట తాగేటట్టున్నదా? లేకుంటే లేదు. డిఫరెంట్ సూపర్. సూపర్. సిప్ అసలు చేసినప్పుడు డిఫరెంట్ అది ఫ్లేవర్? అది ఇంతవరకు మళ్ళా నాకు టచ్ అవ్వలేదెక్కడ. ఆ ఓకే. ఫ్లేవర్ ఇంక ఇంతవరకి హ్మ్. కుదరలేదు. ఓకే. చూడాల ముందు ముందు ఎక్కడైనా మళ్ళా ఆహ్, ప్లేస్‌ని మళ్ళా గుర్తు చేస్తదేమో కాఫీ అయినా. కాకపోతే దొరకదిగ అది. చాలా అదంతే 'రామ్ చరణ్' గారి, బావుండేది. 'మెగాస్టార్' గారి కాఫీ అమృతం. అంటే ఆ కాఫీ అది. బయట దొరకదది. అది అంటారు గదా! ఫిదా ఏదో 'ఫిదా' సినిమాలో అవును. హైబ్రిడ్ పీస్ అన్నట్టు అది హైబ్రిడ్ కాఫీ అది మీ ఒక్కరికే అది దక్కింది. ఓకే. ఎక్కడ చేశారండి షూట్ ఇది? దాదాపు మొత్తం చూస్తే షూటు గనక మొత్తం మట్టి ఒకటి అదంతా ఒక విలేజ్. షెడ్యూలు మైసూర్‌లో జరిగిందండి. అది స్టార్టింగు హ్మ్. షెడ్యూలు మైసూర్‌లో ఒక 10 డేస్ మైసూర్‌లో జరిగింది. మొత్తం మిగతా మూవీ మొత్తం హైదరాబాద్ హ్మ్. సెట్స్ ఏసి చేశారు. నెక్స్ట్ ఒక 1 వీకు ఇక్కడికెళ్ళామండి. శ్రీలంకెళ్ళాం. శ్రీలంక. ఓకే. శ్రీలంక. హ్మ్. శ్రీలంక గురించి చెప్పుకోవాలంటే ఒక చిక్రీలో ఒక వాటర్ ఫాల్ అవును. పడుతుంటే ఆయన ఒక చిన్న రైల్ ట్రాక్ ఆ! టైప్‌లో ఉంటది. ఓకే. ఆ వాటర్ ఫాల్ ఇది చేసాం. అక్కడైతే మాత్రం భయపడ్డాం. హ్మ్. యాక్చువల్లీ అక్కడ నిల్చొని మేము గూడా ఫోటోలు తీసుకున్నాం గానీ, కొంచెం పైకి చూసేసరికి ఏంటంటే కళ్ళు తిరిగి భయమేస్తుండే. ఎందుకంటే కింద పడితే ఏమి లేదండి. ఆ! కింద పడితే ఏమి లేదు అస్సలు. ఓకే. చాలా లోయ. చాలా పెద్ద లోయ. ఓకే. అటువంటిది ఆయన అక్కడ ఇలా పైకి చూసుకుంటూ ఆ స్టెప్ ఎయడం అనేసంటే అమ్మా! వాహ్! ఏమాత్రం అసలు డైరెక్టర్ గారు వద్దనేసారు. అయినా ఆ! సరే లేదు చేద్దాం, చేద్దాం అని చెప్పేసి ఆయన రిస్క్ తీసుకొని మరి
నిజం. మేము గూడా కొంచెం ట్రై చేసాం. పైకి చూసి ఫోటోలో అమ్మ భయమేసింది. దానిపైన నడిచేటప్పుడే కిందకి చూసుకొని అలా ఓకే. అదే. నడుస్తుండేవాళ్ళం. అదే. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్లేస్‌లో చాలా ఇన్సిడెంట్లు కూడా ఓహ్! జరిగాయంట. ఓకే. అక్కడ లోకల్ వాళ్ళు వచ్చారు కొంతమంది. లోకల్ ఆర్టిస్టులు గట్టా ఆళ్ళు చెప్తుండేవారు. చాలా డేంజర్ ప్లేస్ ఇది. అటువంటి ప్లేస్‌లో ఆయన ధైర్యానికి మాత్రం మెచ్చుకోవాలి. అందుకోసమే అది 'మెగాస్టార్ ఫ్యామిలీ' అంటే అలా నిజం. పేరొచ్చేసింది. అంత హార్డ్ వర్క్ అవసరం లేదు. లేదు సార్ ప్లేస్ చేంజ్ చేయండి అంటే చేంజ్ చేసేసేవారు. బట్ రిస్క్ చేసి చేశారంటే రియల్లీ చేశారంటే అది అవును. చూస్తే 'చికిరి చికిరి' సాంగ్ ఏదైనా గాని అది కొంచెం 2 మినిట్స్, 3 మినిట్స్‌లో అయిపోతది. కానీ రిస్క్ అనేది రిస్క్ అనేది ఇంతుంటది.